వేదకాలం నుంచి ఆధునిక యుగం వరకు ఉన్న గణిత విజ్ఞాన విశేషాలన్నీ ఒకే చోట చూసేలా విజయవాడ కేబిఎన్ కళాశాల అధ్యాపకులు ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఈ ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు ఉన్నట్లే గణితం కోసం ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేశామన్నారు. గణితం అంటే అంకెలు మాత్రమే కాదు, విశ్వ రహస్యాలను ఛేదించే శక్తివంతమైన భాష అని అన్నారు. భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీచక్రం గణిత పరిజ్ఞానంతో 3000 ఏళ్ల క్రితం రూపొందించినట్లు చెప్పారు. వేద గణితంలోని విషయాలతో పాటు ఆధునిక గణితంలోని అర్థమెటిక్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్ వివరాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమాజ అభివృద్ధిలో కీలకమైన గణితం పట్ల విద్యార్థుల్లో భయం పోగొట్టడమే తమ లక్ష్యమని గణిత ఉపాధ్యాయులన్నారు. శ్రీచక్రం అనేది ఒక అద్భుతమైనటువంటి గణిత యంత్రం. ఏ గణిత అంశాలు పాటిస్తే మనకి ఆ నిర్మాణం ఏర్పడిందో దాని వివరంగా చెప్పడమే మన ఉద్దేశం. సాధారణంగా ఒక చతురస్రం తీసుకుంటే 3 డైమెన్షన్లో అది కాస్త క్యూబ్ అవుతుంది. కానీ శ్రీచక్రం లాంటి అతి సంక్లిష్టమైన ఒక పటం, రేఖీయ పటం 3 డైమెన్షన్లో ఎలా ఉంటుంది అనేది ఒక అద్భుతమైనటువంటి గణిత ప్రదర్శన. సో ఇక్కడ మన ప్రాచీనులు ఎంతో విశిష్టంగా కృషి చేసి క్రీస్తుపూర్వము 1000 సంవత్సరాల నాటికే భారతీయులు ఇటువంటి ఆలోచనలు, అందులో ప్రత్యేకతలు కలిగి ఉన్నారని చెప్పడం మన ప్రధాన ఉద్దేశం. ఈ ల్యాబ్ యొక్క విశేషం ఏమిటంటే ప్రాథమిక స్థాయి అంశాల దగ్గర మొదలుపెట్టుకుని, అంటే a+b² మొదలుపెట్టుకుని పైథాగరస్ థీరం వరకు ప్రతి అంశాన్ని కూడా ఒక మోడల్ రూపంలో రిప్రజెంట్ చేయటం. అంటే ఈ మ్యాథమెటిక్స్ ల్యాబ్ ద్వారా ప్రాథమికమైనటువంటి గణిత అంశాలు, భారతీయమైనటువంటి అంటే ఇండియన్ మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్, రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్, ఇలా మానవ జీవితంలో ఉన్నటువంటి అన్ని కోణాలు, అన్ని అంశాలు, గణితంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను పరిచయం చేసి ఒక సమగ్రమైన గణిత అవగాహన మనిషిలో కల్పించడానికి ఈ ల్యాబ్ ఉపయోగిస్తుంది. ఈ ల్యాబ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, అంటే ఎల్కేజీ నుంచి మన ఇంజనీరింగ్ వరకు ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఈ మ్యాథ్స్ ల్యాబ్ని తీర్చిదిద్దితే ఎక్కడా లేదు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన ల్యాబు మేము చేయాలనే పట్టుదలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మా పిల్లలకే కాకుండా బయట పిల్లలకు కూడా దీన్ని అందుబాటులో ఉంచి వాళ్ళు అడిగితే చెప్పడానికి వీలుగా ఇంకా బోల్డెన్ని మార్పులు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. మేము ఈ మ్యాథమెటిక్స్ ల్యాబ్లో ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ పెట్టడం జరిగిందండి. సో ఈ మోడల్స్ యూజ్ చేసి స్టూడెంట్స్కి ఫార్ములాస్ కానీ నేర్పిస్తే వాడు ఈజీగా ఆ ఫార్ములాస్ని రిమెంబర్ చేసుకొని అప్లికేటివ్గా ముందుకు వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎలా అయితే ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అని క్రెడిట్ బేస్డ్ ప్రాక్టికల్స్ ఎలా అయితే ఇస్తున్నామో స్టూడెంట్కి, ఈ మ్యాథమెటిక్స్ ల్యాబ్ మీద కూడా క్రెడిట్ బేస్డ్ ఒక పేపర్ అనేది, ఒక కోర్స్ అనేది కరికులంలో ఇంట్రడ్యూస్ చేసి ప్రతి స్టూడెంట్కి ఇది మ్యాండేటరీ చేయడం వలన స్టూడెంట్కి చాలా బాగా ముందుకెళ్తాడని అనుకుంటున్నానండి.